మీరా చాప్టర్ 13 మీరా తన గదిలో పడుకొని ఉండగా తనకి ఏవో విచిత్రమైన కలలు వస్తుండడంతో లేచి కూర్చొంది. భయంతో ఏడుస్తూ తన రెండు కాళ్లని ముడుచుకొని తన చేతులతో గట్టిగా తన కాళ్లని పట్టుకొని తన తలని తన మోకాళ్ళో దాచి పెట్టేసుకుంది. తను అలా భయపడుతుండగా తనకి ఏవో విచిత్రమైన శబ్దాలు వినబడటం మొదలు పెట్టాయి. ఎవరో తనను పిలుస్తున్నట్లుగా తనకు అనిపించింది. మీరా, రా, నా దగ్గరికి రా, రా ఇటు రా అని ఎవ్వరో పిలుస్తున్నట్టు మాటలు వినిపించాయి. మీరా భయపడుతూ వణికిపోతూ ఎవ్వరు అని అడిగింది. నన్ను అప్పుడే మర్చిపోయావా మీరా? నేను నీ మంచి స్నేహితుడిని, రా, నాతో వచ్చే. ఇద్దరం ఎంచక్కా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆ మాటలకి మీరా భయపడుతూ నేను ఎక్కడికి రాను, నేను ఎక్కడికి రాను, వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటూ గట్టిగా అరుస్తూ అంది మీరా. నన్ను నువ్వు ఏం చేయలేవు మీరా, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటా, నన్ను చూస్తావా అని తన పక్కనే ఎవరో ఉండి ఆ మాటలు అన్నట్టుగా అనిపించింది మీరాకి. దాంతో తను తొందరగా తన కళ్ళు గట్టిగా మూసుకుని తన చేతులతో తన చెవులని మూసేసి గట్టిగా అరవటం మొదలు పెట్టింది. వెళ్ళిపో ఇక్కడినుంచి, నేను నీతో రాను, వెళ్ళిపో. మీరా అరుపులు ఇల్లంతా వినిపించడంతో రఘు తొందరగా బయటికి వచ్చి, అదేంటి, అమ్మగారు మీరా అమ్మకి మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది కదా, తను మజ్జిగ తాగలేదా అని తనలో తానే ఆలోచిస్తూ తొందరగా ఇంట్లో ఉన్న తలుపులు మూసేస్తూ ఉన్నాడు. తను మీరా గది దగ్గరకు వచ్చాడు. కాని రూంలోకి వెళ్లే ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే మీరా ఎవరినీ ఆ గదిలోకి రానివ్వదు. వస్తే తను ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ ఇంట్లో నుంచి పారిపోతుందని రఘు ఇంకా మిగతా పనివాళ్లు భయపడ్డారు. పైన గదిలో గౌతమ్ నిద్రలో ఉండగా మీరా అరుపులు విని తొందరగా లేచి, ఈ అరుపులు ఎవరివి అని కంగారు పడుతూ పరుగున కిందికి వచ్చాడు. అక్కడున్న రఘుని చూసి, రఘు అన్న ఎవరు అరుస్తున్నారు, అక్కడ ఎవరు ఉన్నారు అని అడిగాడు. రఘు గౌతమ్ని చూసి ఆశ్చర్యపోయి, బాబూ, మీరు ఇంకా పడుకోలేదా అని అడిగాడు. ఇలా అరుపులు వినిపిస్తే ఎలా నిద్ర పడుతుంది అన్నా, అసలు ఎవరు అరుస్తుంది, ఎక్కడ నుంచి వస్తున్నాయి ఈ అరుపులు, ఇదేదో అమ్మాయి గొంతులా ఉంది. గౌతమ్ అక్కడ ఉన్న వాళ్లందరినీ చూసి అన్నాడు. రఘుకి అసలు గౌతమ్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తను మీరా గది వైపు చూశాడు. దాంతో గౌతమ్కి ఆ గదిలో నుంచి శబ్దాలు వస్తున్నాయని అర్థమై ఆ గది వైపుగా వెళ్ళగా రఘు అతన్ని అడ్డుకుని, బాబూ, మీరు ఆ గదిలోకి వెళ్ళకండి, అయ్యగారికి తెలిస్తే. వద్దు బాబూ, మీరు వెళ్ళకండి, నేను చూసుకుంటాను అని అన్నాడు. మీరేం మాట్లాడకండి, అక్కడ ఎవరో ఇంతలా అరుస్తున్నారు అంటే ఏదో అయుంటుంది. నేనొక్కడ్నే కాదు, మీరు కూడా పదండి, ఇద్దరం వెళ్ళి చూద్దాం అని రఘుతో అన్నాడు గౌతమ్. వద్దు బాబూ, ఆ గదిలోకి ఎవరూ వెళ్ళకూడదు, వెళ్తే అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రఘు. రఘు చెప్తూ అలా సగంలో తన మాటలు ఆపడం గౌతమ్కి అసలు నచ్చలేదు. తనకి చాలా కోపం వచ్చింది. ఆ అరుపులు వింటూ ఉంటే ఎవరో అమ్మాయి ప్రమాదంలో ఉంది అని గౌతమ్కి అర్థం అయింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూసి సహాయం చేద్దాం అని అనుకుంటూ ఉంటే రఘు మాత్రం తనని అక్కడికి వెళ్ళనివటం లేదు. తను కోపంలో, వెళ్తే ఏమవుతుంది, అక్కడ ఏమన్నా భూతం ఉందా దయ్యం ఉందా అని అడిగాడు. ఆ గదిలో మీరా అమ్మా అని రఘు ఇంకా ముందు చెప్పలేక ఆగిపోయాడు. మీరానా, మీరా ఎవ్వరు అని అడిగాడు. కానీ రఘు ఏం సమాధానం ఇవ్వలేదు. అయినా తను ఎవరైతే ఏంటి, తను ప్రమాదంలో ఉంది అనుకుంటా, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి, తప్పుకోండి అని ఆ గది దగ్గరికి వచ్చాడు గౌతమ్. గౌతమ్ రూంలోకి వెళ్ళాలి అనుకోని తలుపుని తెరిచేలోపే మీరా గట్టిగట్టిగా అరుస్తూ ఆ గదిలో నుంచి బయటకి వచ్చి తొందరగా దేవుడి గదిలోకి వెళ్ళిపోయి లోపల నుంచి గడియ పెట్టుకుని ఒక మూలన ముడుచుకొని కూర్చుండిపోయింది. నేను రాను, నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటా అని తనలో తానే గట్టిగట్టిగా అరుస్తూ ఉంది. గౌతమ్ మీరా బయటకి వచ్చాక ఆ రూంలోకి తొంగి చూడగా అక్కడ ఎవరిదో నీడ ఉండటం చూసి తను రూంలోకి వెళ్ళాలనుకున్నాడు. కాని రఘు అతని ఆపి, ఆ గదిలోకి వెళ్ళకండి బాబూ, ఆ గది మీరా అమ్మది,
ఆ గదిలోకి ఎవరైనా వెళ్తే మీరా అమ్మకి, అయ్యగారికి నచ్చదు అని అన్నాడు. కాని అక్కడ ఎవరో ఉన్నట్లున్నారు అని గౌతమ్ రఘుతో చెప్పాడు. లేదు బాబూ, అక్కడ ఎవరు లేరు, ఇదంతా అమ్మాయిగారి భ్రమ అంతే అని రఘు కొంచెం బాధతో అన్నాడు. భ్రమ? అసలు ఎవరు ఈ అమ్మాయి? మీరు తనని అమ్మాయిగారు అంటున్నారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం అని అడిగాడు గౌతమ్. బాబూ, మీరా అమ్మ, చక్రవర్తి గారి చెల్లెలు, అంటే మీ మామయ్య గారి కూతురు అని అసలు నిజం చెప్పాడు రఘు. ఏంటి, బావకి చెల్లి ఉందా? ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదే అని ఆశ్చర్యంగా అన్నాడు గౌతమ్. రఘు వెంటనే పనివాళ్లందరినీ ఏం లేదని చెప్పి అక్కడి నుండి పంపించేసి గౌతమ్ని చూస్తూ, మీరా అమ్మ ఉన్నట్లుగా ఇంట్లో వాళ్లకి మాత్రమే తెలుసు బాబూ. ఈ ఊళ్ళో వాళ్లు కూడా మీరా అమ్మ గురించి మర్చిపోయి చాలా కాలం అవుతుంది అని అన్నాడు. అసలు మీరా ఎందుకు ఇలా అజ్ఞాతంలో ఉంది? త్వరలో తెలుసుకుందాం.